జై శ్రీరామ్. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఈరోజు ఛత్తీస్గఢ్ బిలాయ్ సెక్టర్ 9 బిఎస్పి హాస్పిటల్కి వచ్చాను. ఇంత చక్కగా లైటిల్ డెకరేషన్ అయి ఉంది హాస్పిటల్ అని అనుకుంటున్నారా? పక్కన దేవాలయం ఉంది, హనుమాన్ దేవాలయం. హనుమాన్ జయంతి రోజు ఈ వీడియో తీయడం అయ్యింది. నేను పక్కింటి అక్క వాళ్ళు నాకు తీసుకొని వెళ్ళారు నైట్కి దేవుడి దర్శనం కోసం, దేవుడు భోగం కోసము. అందుకోసమే వెళ్ళడం అయింది. రాత్రి 8 గంటలకు వెళ్ళాను. వచ్చినప్పటికి ఇంటికి 11 అయిపోయింది. చాలా రష్గా ఉంటుంది ఈ దేవాలయం. మంగళవారము శనివారం కూడా అంతే రష్గా ఉంటుంది. రాత్రి 12 గంటలకి మహా ఆరతి అవుతుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తారు. దేవాలయం పక్కన హాస్పిటల్ ఉంది, ఇటు పక్క మోచరీ ఉంది. బీచ్న హనుమాన్ దేవుడు ఉన్నారు. పెద్ద చెట్లు తను అక్కడ పుట్టారు అనుకొని ప్రతి ఒక్కరు పూజలు చేస్తారు. ఇక్కడ ముందు నుంచి ఆ చెట్టు ఇప్పుడు కూడా ఉంది. షార్ట్ వీడియోలో పెడతాను. చాలా మంచి దేవాలయం. ఇక్కడ సేవా కార్యక్రమం చాలా బాగా చేస్తారు. చిన్న చిన్న స్టోల్స్ పెట్టున్నారు పూజా సామాగ్రి కోసం. బయట నుంచి తెచ్చుకునే అవసరం ఉండదు. నార్మల్ టైం కూడా ఉంటుంది. మంగళవారం శనివారం ఎనీ టైం ఉంటుంది. చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ పూర్తి టీనేజర్స్ ఉన్నారు. అందరూ హనుమాన్ చాలీసా చదువుతున్నారు. పెద్దవాళ్ళు అంటారు కదా, మా రోజుల్లోనే అందరు మాటలు వింటారు, ఎంత చక్కగా ఉండేవారు, ఇప్పుడు పిల్లల మాటలు వినరని. వీళ్ళకి టైం లేదండి. ఇప్పుడు జనరేషన్కి అస్సలు టైమే లేదు ఎవరి మాటలు వినడానికి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళది బిజీ లైఫ్ అండి. ఆ రోజుల్లో అంత బిజీ లేదు. ఈ రోజుల్లో చాలా బిజీ. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు కాలేజ్కి వెళ్తారు, ట్యూషన్కి వెళ్ళిన ట్యూషన్కి వెళ్తారు, ఇంట్లో చదువుతారు, బుక్స్ ఇచ్చేస్తారు, కుకింగ్ చేస్తారు, వెరైటీ చేస్తారు, ఇలా పూజలు కూడా చేస్తారు. ఇంకేంటి తక్కువ ఉన్నదండి. ఇప్పుడు ఈ టీనేజర్స్ ఎవరిని కూడా నొప్పించే మాట అనుకోదండి. ఆ రోజు అది గొప్ప, ఈ రోజుల్లో ఇంకా గొప్ప అండి. ఎవరికెవరికి తక్కువ చేసుకొని మాట్లాడకూడదండి. ఇక్కడ ఇంకొక ఇది ఉంది. నేను వీడియో పూర్తిగా తీయలేకపోయాను, ఎందుకంటే ఒప్పుకోలేదు. పూర్తి రష్గా ఉంది. హనుమాన్ దేవుణ్ణి ప్రార్థించుకోయండి. ఎందుకంటే వెనక్కి పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టులో దేవుడు ఉన్నారు. అది ఒరిజినల్ది. అది నేను చూపించలేకపోయాను. షార్ట్ వీడియోలోను పెడతాను. ఇది బండారా పెడుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ అందరూ కింద కూర్చొని తింటారు. ఎక్కడి నుంచి వచ్చినా ఎంత లేనోలైనా ముసలోనైనా ఎవరైనా కిందే తింటారు. బిలాయ్ ఛత్తీస్గఢ్లో బండారా పెడతారంటే కింద కూర్చొని తినాలి. టేబుల్స్ వేయలేక కాదు, వాళ్ళు నియమం అదంతే. ఇక్కడ సేవా కార్యక్రమం చాలా బాగా చేశారు. ఎవరికెవరు ఇబ్బంది పెట్టలేదు. మేము 3 hours లైన్లోనే ఉంటాము. దేవుడి దర్శనం మాకు కలిగింది. అంత రష్లోనూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా పూజ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫుడ్డు బండారాది ప్రసాదం కూడా చాలా బాగుంది. చాలా 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 టేస్టీగా ఉంది. మాకు అదృష్టం కలిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.